పోలీసులు ఏదైనా ఒక తీవ్రమైన కేసులో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ఆడియో లేదా వీడియో ద్వారా విట్నెస్ ఏ సాక్ష్యాన్ని అయితే చెప్తాడో ఆ సాక్ష్యాన్ని వాళ్ళైతే ఆడియో లేదా వీడియో ద్వారా రికార్డ్ చేయవచ్చు. ఎందుకంటే భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 180 ప్రకారం పోలీసులు ఏదైనా ఒక కేసుని దర్యాప్తు చేసేటప్పుడు వాళ్ళకి పూర్తి రైట్స్ అనేవి ఉంటాయి. ఏదైనా మర్డర్ జరిగినప్పుడు కానీ లేదా రేప్ జరిగినప్పుడు కానీ స్పాట్లో ఎవరైనా పర్సన్స్ అనుమానాస్పదంగా అంటే అనుమానాస్పదమైన వ్యక్తులు అంటే సస్పెక్ట్స్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళని వారు ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఆడియో లేదా వీడియో రికార్డ్ చేయవచ్చు. ఎందుకంటే రేపొద్దున్న ఏ వ్యక్తి అయితే జరిగిన ప్రదేశంలో విషయాన్ని వివరించాడో ఆ వ్యక్తి రేపొద్దున్న కోర్టులో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ వ్యక్తి ఆ విషయంలోనైతే తప్పుడు వాగ్దానాలు కోర్టులో తెలియజేసినట్లయితే వాళ్ళపై కఠినమైన చర్యలు అయితే తీసుకోవచ్చు. అందుకే పోలీసులకైతే ఆడియో లేదా వీడియో రికార్డ్ చేసే అధికారం అయితే ఉంది. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 180 ప్రకారం వాళ్ళకైతే అనుమానాస్పదమైన వ్యక్తులను వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. అదేవిధంగా వాళ్ళు అనుమానాస్పదమైన వ్యక్తులను క్వశ్చన్ చేయవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక డెత్ మిస్టరీ అవ్వచ్చు. అలాంటి సందర్భాల్లో పోలీసులు ఇరుగు పొరుగు వారిని, ఇంటి పక్క వారిని, ఇంటి ముందు వారిని వాళ్ళైతే ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు. ఇలా ఎందుకు చేస్తారంటే కేసు విచారణలో పూర్తి నిజాలు రాబట్టాల్సిన బాధ్యత అయితే పోలీసులకైతే ఉంది. అందుకే భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 180 ఈ విధంగా చెప్తుంది. లా తెలుసుకోండి. తెలుసుకోకపోతే ఎలా? మరింకెన్నో లీగల్ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.